హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే, నాకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ ఏంటో మీరు కూడా చూడండి. హాయ్ బ్రో, ఒక సీన్ యానిమేషన్ చేయండి. ఒక మనిషి అడవిలో రాత్రి మంట వేసుకుని చలి కాచుకుంటున్నారని అయితే మెసేజ్ చేశారు. నెక్స్ట్ యూట్యూబ్లో వీడియో చేయండి అని అయితే మెసేజ్ చేశారనమాట. మనమైతే ఇప్పుడు ఆ సీన్ అయితే యానిమేషన్ అయితే చేద్దాం అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ముందు మనం యానిమేషన్ చేయడానికి సీన్ ఎలిమెంట్స్ అనే బ్యాక్గ్రౌండ్, అలాగే క్యారెక్టర్స్ కావాలి. క్యారెక్టర్తో పాటు ఎడిటింగ్ చేయాలి కాబట్టి ఎఫెక్ట్స్ అలాగే సౌండ్ కూడా ఉండాలన్నమాట. ఫస్ట్ అయితే గూగుల్లోకి అయితే వచ్చి గూగుల్ క్రోమ్లోకి అయితే వచ్చి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కోసం గూగుల్ క్రోమ్లో అయితే ఇలా సెర్చ్ చేయాలి. నైట్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అని అయితే సెర్చ్ చేస్తున్నాను. అని సెర్చ్ చేస్తే గూగుల్ క్రోమ్లో అయితే మనకైతే కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ వచ్చాయి. కానీ ఆ ఇమేజెస్ రిజల్ట్ అయితే బాగాలేదనమాట. అందుకే ఏం చేస్తున్నానంటే నైట్ ఫారెస్ట్ మధ్యలో కార్టూన్ అని అయితే ఒక కీవర్డ్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. యాడ్ చేస్తే మనకైతే చాలా మంచి ఇమేజెస్ అయితే అక్కడ రావడం జరిగింది. మ్యాక్సిమం అయితే లైసెన్స్ అయితే ఉన్నాయి కాకుండా లైసెన్స్ లేని అయితే అక్కడైతే నేనైతే డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రీమియం విక్టర్ ఇమేజ్ అయితే చాలా బాగుంది. ఈ ఇమేజ్ అయితే నేనైతే డౌన్లోడ్ చేశాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్లో మనకైతే క్యాంప్ ఫైర్ అని అయితే సెట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫైర్ అయితే ఉండాలి కాబట్టి యానిమేషన్ సీన్లో ఫైర్ ఎలిమెంట్స్ కోసం ఏం చేస్తున్నానంటే క్యాంప్ ఫైర్ వుడ్ పిఎన్జీ అయితే సెట్ చేస్తున్నాను. సెట్ చేసి అయితే మనకి బాగా నచ్చినవి, బాగా బాగున్నాయి అయితే నేనైతే డౌన్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్ సంబంధించి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే గూగుల్ ప్లే స్టోర్లోకి అయితే వచ్చి పోజ్ మ్యాక్స్ని అయితే సెట్ చేస్తున్నాను. ఎందుకంటే యానిమేషన్ చేయడానికి అయితే మనకైతే కొంచెం క్యారెక్టర్ అయితే రియలిస్టిక్గా ఉండాలి కాబట్టి పోజ్ మ్యాక్స్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. అప్లికేషన్ డౌన్లోడ్ చేసాక ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఫస్ట్ అయితే ఎలాగో ఎవరు పర్మిషన్ అయితే అడుగుతుంది. ఎలా ఇచ్చాక నేను అక్కడ ఆరమార్క్లు చూపించినట్టయితే అక్కడ ఒక క్యారెక్టర్ ఐకాన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే నేను అక్కడ రెడ్ బాక్స్ చూపించినట్టు రకరకాల క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. మళ్ళీ నేను ఆరమార్క్లు చూపించినట్టు యానిమేషన్ మీద క్లిక్ చేస్తే అక్కడ చాలా రకాల క్యారెక్టర్ యానిమేషన్స్ అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉంటాయి. మనకైతే ఏ యానిమేషన్ అయితే నచ్చింది అనుకుంటున్నామో ఆ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే మనం అడవిలో ఉండే సీన్ కోసం అయితే మంచి యానిమేషన్ అయితే వెతుకుతున్నాను. నాకైతే ఈ సీన్ అయితే నచ్చింది. నెక్స్ట్ అయితే ఆరమార్క్లో సెట్టింగ్ మీద నొక్కి అక్కడ కలర్స్లో గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసేయాలి. గ్రీన్ కలర్ సెలెక్ట్ చేస్తే కింద అయితే నేను రెడ్ బాక్స్లో చూసినట్టు బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ నొక్కితే ఆప్షన్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. అప్పుడైతే స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ద్వారా స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే మనం అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోవాలి. మీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వాడితే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసి ఆ గూగుల్ని డౌన్లోడ్ చేసిన నైట్ ఇమేజ్ అయితే పాన్ అండ్ జూమ్ ఆప్షన్ ద్వారా స్క్రీన్ తగ్గట్టుగా అయితే జూమ్ చేశాను. జూమ్ చేసిన తర్వాత మనకైతే ఆ వీడియో ఎంతసేపు అయితే కావాలో అంతసేపు అయితే టైం లైన్ అయితే పెంచుకోవాలన్నమాట. పెంచుకున్న తర్వాత అక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళాక అక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే కనబడుతుంది కదా. ఆ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి అయితే బ్లెండింగ్లో వెళ్ళాక మనకైతే అక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ ఆప్షన్స్లో నాకైతే సాఫ్ట్ లైట్ అని ఒక ఆప్షన్ అయితే బాగా నచ్చింది. ఆ సాఫ్ట్ లైట్ని అయితే బ్లాక్ కలర్ని అయితే డార్క్ ఎఫెక్ట్ ఇవ్వడానికి అయితే ఫుల్గా అయితే జూమ్ చేశాను. అపాసిటీ అయితే కొంచెం అయితే తగ్గించాను అనమాట. 100 అయితే మరీ డార్క్గా ఉంది కాబట్టి ఒక 69 అయితే సెట్ చేసి ఆ టైం లైన్ తగ్గైతే బ్లాక్ కలర్ అయితే నెక్స్ట్ ఏం చేయాలంటే పోజ్ మ్యాప్ అప్లికేషన్లో మనం స్క్రీన్ రికార్డ్ చేసుకున్న ఆ క్యారెక్టర్ యొక్క యానిమేషన్ అయితే మనం కైన్ మాస్టర్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకుని క్రోమాకీ ఆప్షన్ ద్వారా గ్రీన్ స్క్రీన్ అయితే తీసేసాను అనమాట. మనకైతే ఆ ఫారెస్ట్‌లో అయితే ఎక్కడైతే కావాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్‌ని అయితే మనమైతే అక్కడ ప్లేస్ చేసుకోవాలన్నమాట. క్యారెక్టర్ సైజ్ అయితే మీకు నచ్చినట్టయితే పెట్టుకోవచ్చు. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే సెట్ చేసుకొని ఒకసారి ప్రివ్యూ అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మనం గూగుల్ క్రోమ్‌లో డౌన్లోడ్ చేసుకున్న క్యాంప్ ఫైర్ పీఎన్‌జీ వుడ్ ఇమేజ్ అయితే మనం ఏం చేయాలంటే గ్రీన్ స్క్రీన్ ద్వారా ఆ వైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేసి ఆ పీఎన్‌జీని అయితే మీకైతే ఏ ప్లేస్‌లో అయితే కావాలనుకుంటున్నారో ఆ ప్లేస్‌లో అయితే మీరైతే సెట్ చేసుకోవాలన్నమాట. మీకు మినిమమ్ బేసిక్ ఎడిటింగ్ వస్తే చాలు కైన్ మాస్టర్‌లో. మీకు గనుక ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మీకు గనుక ఇంకా యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఛానల్‌లో 2 ప్లేలిస్టులు చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఓకే. మనం అయితే క్యాంప్లర్ పీఎన్‌జీ ఇమేజ్ అయితే ఆ కార్టూన్ క్యారెక్టర్ యొక్క కింద అయితే పెట్టడం అయితే జరిగిందనమాట.
నెక్స్ట్ ప్రొసీజర్ అయితే ఏం చేయాలంటే, యూట్యూబ్‌లోకైతే వెళ్ళి మీ ఫోన్‌లోనే యూట్యూబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి, యూట్యూబ్ సెర్చ్‌లో అయితే ఇలా అయితే టైప్ చేయండి. ఫైర్ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అని అయితే సెట్ చేస్తే మనకి చాలా రకరకాల గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. నేనైతే యూట్యూబ్ ఆటిలనైతే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవాలో నేనైతే చెప్పకూడదనమాట. ఓకే. మీకు తెలుసు కదా ఎలా యూజ్ చేసుకోవాలో, తెలవకపోతే కామెంట్ చేయండి. ఓకే. మనకైతే ఫైర్ ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి, ఆ ఫైర్ ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుని నెక్స్ట్ అయితే కైన్ మాస్టర్‌లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవాలనమాట. ఇంపోర్ట్ చేసుకొని క్రోమాకీ ఆప్షన్ ద్వారా మీకు నచ్చినట్టయితే గ్రీన్ స్క్రీన్ అయితే క్రాపింగ్‌లో అయితే తీసేసి, మిగతా గ్రీన్ స్క్రీన్ అయితే క్రోమాకీ ఆప్షన్ ద్వారా రిమూవ్ అయితే చేసేయనమాట. మీరు గనక వీడియోకి అయితే ఇప్పటిదాకా లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ అయితే చేసేయండి. మీకు గనక కైన్ మాస్టర్ ట్యుటోరియల్ కావాలితే కింద అయితే కామెంట్ చేయండి. కైన్ మాస్టర్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. యానిమేటెడ్ వీడియోస్ అయితే ఈజ్ ఎడిట్ చేయడానికనమాట. చాలా సింపుల్‌గా యూనిక్ ఇంటర్‌ఫేస్ అయితే ఉంటుందనమాట. ఓకే. మనమైతే మీకైతే ఫైల్ అయితే ఎంత సైజ్ అయితే కావాలనుకుంటున్నారో, అంత సైజ్ అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే యూట్యూబ్‌లో అయితే మనకు కొన్ని ఫైర్ ఎఫెక్ట్ సౌండ్స్ అయితే దొరుకుతాయి. ఆ సౌండ్స్‌ని అయితే కైన్ మాస్టర్‌లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఆ సౌండ్‌ని అయితే మీకు నచ్చినట్టయితే ఎడిట్ అయితే చేసుకోవాలనమాట. ఎడిట్ చేసుకున్న తర్వాత అయితే మీకు ఎక్కడ కావాలో అక్కడ డ్రాగ్ చేసుకోండి. నేను ఎడిట్ చేసిన వీడియో యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్‌లో అయితే చూడండి.